కోవిడ్ తర్వాత మానవాళిని నాశనం చేయడానికి అంతకంటే ప్రమాదకరమైన మరో వైరస్ ముందుకొస్తుంది. అదే నిఫా వైరస్. అసలు ఈ నిఫా వైరస్కి ట్రీట్మెంట్ ఉందా లేదా? దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి? ఒకవేళ ఈ వైరస్ అటాక్ అయితే మనిషి ప్రాణాలకి గ్యారంటీ ఉందా? ప్రస్తుతం ఈ వైరస్ ఇండియాలో ఉందా, అమెరికాలో ఉందా? ఎక్కడ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది? ఈ నిఫా వైరస్ అనేది ఎలా వస్తుంది? దాని సిమ్టమ్స్ ఏంటి? హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో ముందు జాగ్రత్తతో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలనే చేస్తున్నానండి. ఇది కంప్లీట్ వీడియో చూడండి. ఎందుకు అని అంటే కోవిడ్ తర్వాత అంతకంటే ప్రమాదకరమైన, అంతకంటే వెరీ డేంజరస్ వైరస్ మన మీదకి చొచ్చుకొని వస్తుంది. అదే నిఫా వైరస్. ఈ నిఫా వైరస్ అనేది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీరు చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మానవాళిని నాశనం చేయడానికి కోవిడ్ తర్వాత అంతకంటే డేంజరస్ అయిన మరో వైరస్ ముందుకు వస్తుందండి. అదే నిఫా వైరస్. ఏంటి ఈ నిఫా వైరస్? దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా? ఇది అటాక్ అయితే పరిస్థితి ఏంటి? మనిషి ప్రాణాలకి గ్యారంటీ ఉందా? దీని సిమ్టమ్స్ ఏంటి? ఇలాంటివన్నీ ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ నిఫా వైరస్ అనేది కోవిడ్ కంటే 10 రెట్లు డేంజరస్ వైరస్ అని మాత్రం చెప్పొచ్చండి. ఈ నిఫా వైరస్ అనేది ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదండి. 1998, 99లోనే సింగపూర్, మలేషియా లాంటి కంట్రీస్లో ఇది ఆల్రెడీ స్ప్రెడ్ అయింది అప్పట్లో. ఆ కంట్రీస్లో ఆ టైంలో ప్రతి ముగ్గురులో ఒకళ్ళు చనిపోవడం కూడా జరిగిందనమాట. అంటే 3:1 రేషియోలో విపరీతంగా చనిపోవడం కూడా జరిగింది. అంత డేంజరస్ వైరస్ అప్పట్లోనే. కానీ ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత ఇంకా బలం పుంజుకొని ఆ వైరస్ ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యి ఇంకా డేంజరస్గా మారి మళ్ళీ మనుషుల మీదకి అటాక్ చేయడానికి రెడీ అయ్యింది. అసలు ఈ నిఫా వైరస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మెయిన్గా నిఫా వైరస్ అనేది బ్యాట్స్, అంటే మనకి గబ్బిలాలు ఉంటాయి కదండి, గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందుతుందనమాట. సో గబ్బిలాలు మనకి చెట్ల మీద అట్లా వేలాడుతూ ఉంటాయి కదండి. ఏదో ఒక చెట్ల మీద, అవి ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, చెట్ల మీద వేలాడుతూ ఉంటాయి కదా. ఆ వేలాడేటప్పుడు ఆ చెట్లకి ఉన్న కాయలు కానీ, కూరగాయలు కానీ, ఏదన్నా కానీ తిన్నప్పుడు వాటి లాలాజలము, ఒక్కొక్కసారి వాటి యూరిన్ కూడా ఆ వెజిటబుల్స్లో కానీ, ఫ్రూట్స్లో కానీ స్ప్రెడ్ అవుతుంది. సో వాటిని మనుషులు తిన్నా, లేదంటే జంతువులు తిన్నా వాటికి కూడా ఈ నిఫా వైరస్ అనేది వస్తుందన్నమాట. సో బేసిక్గా ఏంటి అని అంటే, గబ్బిలాల ద్వారా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే వైరస్ అనమాట ఇది. సో ఈ వైరస్కి యానిమల్స్ తిన్నాయి అనుకోండి, ఆ ఫ్రూట్స్ మనకి పల్లెటూళ్ళలో ఒకటి చెప్తూ ఉంటారు, చిలక్కొట్టిన జాంకాయ చాలా టేస్ట్గా ఉండిద్ది, చాలా తీగా ఉండిద్ది, తీగా ఉంటేనే చిలక్కొట్టిద్దని మనం తింటూ ఉంటాము. సో అట్లాగే గబ్బిలాలు కూడా తింటాయి. మనకి తెలియక ఏదేదో ఊహించుకొని తినేస్తాము. ఎప్పుడైనా ఒక ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఏదన్నా కొరికినవి మనం తినకుండా ఉంటేనే మంచిది ఈ రోజులను బట్టి అయితే. సో ఒకవేళ గబ్బిలాలు కొరికినవి మనం బాగుంటాయి అని చెప్పి తిన్నా, సరే పాడైపోయినాయి కదా అని చెప్పి జంతువులకి వేసిన, జంతువులకు కూడా వస్తుందండి అది, ఆ నిఫా వైరస్ అనేది. సో జంతువుల నుంచి యానిమల్స్ టు హ్యూమన్స్, లేదంటే హ్యూమన్స్ టు హ్యూమన్స్ కూడా అది స్ప్రెడ్ అవుతూ వస్తుందన్నమాట. సో చాలా అంటే చాలా డేంజరస్ వైరస్ అనమాట. సో ఈ నిఫా వైరస్ యొక్క సిమ్టమ్స్ ఏంటంటే, మనకి కోవిడ్లో లాగానే సేమ్ జలుబు, దగ్గు, జ్వరం, ఇంతటితో ఆగిపోదండి. మనకి కోవిడ్ అంటే ఈ 3 అయిపోయిన తర్వాత మనకి లంగ్స్, అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద కొంతవరకు ఎఫెక్ట్ చూపించేది కోవిడ్. కొంతవరకు కాదు, కొంచెం సివియర్గా వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది అనమాట. సో మెయిన్ సిమ్టమ్స్ ఇవి కోవిడ్కి. కానీ వీటితో పాటు నిఫా వైరస్కి ఉన్న సిమ్టమ్స్ వామిటింగ్స్ విపరీతంగా అవుతాయండి. అలాగే మనకి వైరల్ ఫీవర్కి వచ్చినట్టు బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఉంటాయి కదా, కండరాలు నొప్పులు అంటారు. సో ఆ మజిల్ పెయిన్స్ వస్తాయి. కొంచెం తల తిరగడం ఉంటుంది. ఆ తల తిరిగిన తర్వాత కొంచెం మతిమరుపు రావడము, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ అండి. దీంట్లో మ్యాక్సిమం సిమ్టమ్స్ అన్నీ ఉండే అవకాశం ఉంది. జలుబు, దగ్గు, జ్వరము, ఈ థ్రోట్ పెయిన్, థ్రోట్ కంజక్షను, ఇదంతా ఉంటుందన్నమాట. సో వాటితో పాటు వామిటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కొంచెం తల తిరగడము, ఇవన్నీ వాటి సిమ్టమ్స్ అనమాట, నిఫా వైరస్ యొక్క సిమ్టమ్స్. సో ఒకవేళ ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందంటే, కరోనా అంటే కోవిడ్ అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వకపోవచ్చు, కానీ స్ప్రెడ్ అయితే మాత్రం చాలా రిస్కీ అండి.
అంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వదు అని అంటే నా ఉద్దేశం అసలు ఇక వచ్చి రాగానే ఇక ఒక 100 మందిని లేపేసేటట్లు ఏమి స్ప్రెడ్ అవ్వదు, కానీ చాలా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎలా అంటే నేనున్నాను అనుకోండి, నా పక్కన వ్యక్తికి నిఫా వైరస్ ఉంటే నేను పక్కనే ఉంటాను కాబట్టి అతను జలుబుతోటి తుమ్మినా దగ్గినా ఏడ్చి ఇట్లా అన్నా ఏ విధంగానైనా సరే మనకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒక 5 నుంచి 6 అడుగులు దూరంలో ఉన్న వాళ్ళకి అనుకోండి, వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువ పర్సెంటేజ్ ఉంటుందన్నమాట. పక్కనే ఉన్న వాళ్ళకి విపరీతంగా చాలా ఎక్కువ హై పర్సెంటేజ్ స్ప్రెడ్ అవ్వడం, అంటే ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. కొంచెం దూరంగా ఒక 5-6 అడుగుల దూరంలో, ఒక 10 అడుగుల దూరంలో ఉన్న వాళ్ళకి అది స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. లైట్ అంటే రిస్క్ కొంచెంగా ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు కానీ కొద్దిగా రిస్క్ ఉంటుందన్నమాట. సో ఆ దూరంగా ఉండే వ్యక్తి మాస్క్, గ్లౌజెస్ ఇలాంటివి వేసుకున్నాడు అని అంటే ఆ కొంతవరకు కూడా అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో నిఫా వైరస్ అనేది కరోనా మనకి కోవిడ్ ఎలాగండి, ఒక్కళ్ళకి వచ్చిందంటే ఆ చుట్టుపక్కల ఒక 10 అడుగుల దూరంలో ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది. కానీ ఇది పక్కనే అంటే తక్కువ డిస్టెన్స్, ఒక అడుగు 2 అడుగుల లోపు మన దగ్గరలో ఉన్నారంటే మాత్రం ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది, బట్ తక్కువ ఛాన్సెస్ అనమాట. కోవిడ్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అనమాట. సో హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అవుతుంది, యానిమల్స్ టు హ్యూమన్స్ కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు స్ప్రెడ్ అయింది, దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా అంటే నిఫా వైరస్కి ఇంతవరకు ఎలాంటి ట్రీట్మెంట్ లేదండి. కోవిడ్ లాగా వ్యాక్సిన్స్ లేవు, వేరే మెడిసిన్స్ ఏమీ లేవు, దీనికంటూ ఏమీ ట్రీట్మెంట్ లేదు. మనకి జలుబు, దగ్గు, జ్వరానికి ఇచ్చే నార్మల్ మెడిసిన్స్ మాత్రము ఇస్తారు, అంతే తప్ప వాంతులు అవుతుంటే వాంతులకి ఇచ్చే మెడిసిన్స్, నార్మల్ మెడిసిన్స్ తప్ప దీనికంటూ సపరేట్ ట్రీట్మెంట్ కానీ సపరేట్గా మెడిసిన్స్ కానీ ఏమీ లేవు. అంతేకాకుండా ఇది ఒక్కసారి వచ్చిందంటే దీని సివియారిటీ ఏ రేంజ్లో ఉంటుందంటే అంటే చాలా దారుణంగా ఉంటుందండి. కోవిడ్ లాగానే ఇది కూడా మనకి అటాక్ అయిన తర్వాత 15 days తర్వాత మొత్తం స్టార్ట్ అవుతుందన్నమాట. దాని సిమ్టమ్స్ అంతా బయటకు వస్తుందన్నమాట. సిమ్టమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి 48 hours మనిషికి లైఫ్. ఆ 48 hours మనిషి ప్రాణాలు పోయేంత డేంజరస్ అనమాట. ఎలా అంటే ఈ నిఫా వైరస్ అనేది మెయిన్గా మన బ్రెయిన్ మీద, అలాగే మన కిడ్నీల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇమ్మీడియట్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. మెయిన్గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఆ తర్వాత మన కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో బ్రీతింగ్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అయినాక 24 hours to 48 hours మనకి మతిమరుపు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత డైరెక్ట్గా కోమాలోకి వెళ్తూ ఉంటారనమాట. కోమాలోకి వెళ్ళినాక ఇంకా అయిపోవడమే. దానికి అంత డేంజరస్ అని నేను చెప్పడానికి కారణం అదే. సో కోవిడ్కి మనకి అట్లీస్ట్ కొంత టైము అంటే సివియారిటీ అనేది ఉన్నప్పటికీ కూడా ఇనిషియల్ డేస్లో కానీ మ్యాక్సిమం ట్రై చేసాము, బట్ ఇది మనకు అంత టైం ఇవ్వటం లేదండి. అది ఎప్పుడైతే సిమ్టమ్స్ బయటకు వస్తాయో, సిమ్టమ్స్ బయటకు వచ్చిన తర్వాత హార్డ్లీ 48 hours మన టైము. ఆ 48 hours లోపు మనకి ఏదన్నా కానీ కళ్ళు తిరగడం కానీ లేదా మనకి మతిమరుపు రావడం కానీ ఇలాంటివి జరిగినాయి అంటే ఆ తర్వాత 24 hours ఇలాంటివి జరిగిన తర్వాత 24 hours తర్వాత కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా 75% కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. అంత డేంజరస్ అనమాట. కోమాలోకి వెళ్తే తర్వాత ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. సో అంత డేంజరస్ వైరస్, చాలా అంటే చాలా డేంజరస్గా ఉందండి ఈ వైరస్. ఇది ప్రస్తుతం స్ప్రెడ్ అవుతుంది అని అంటున్నారు, బట్ ఎక్కడెక్కడ ఉంది, ఏ కంట్రీస్లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అని అంటే ఈ వైరస్ మెయిన్గా మనకి ఇండియాలో అయితే కేసులు నమోదైనాయండి. ఇండియాలో వెస్ట్ బెంగాల్, కేరళ అనుకుంటా, ఆ 2 స్టేట్స్లో కేసులు అయితే నమోదైనవి. సో ఇండియాలో ఏ వైరస్ అయినా స్ప్రెడ్ అవ్వడం అనేది చాలా ఈజీ, ఎందుకంటే మనం మరీ క్లోజ్గా ఉంటాము, హ్యూమన్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే వెస్ట్ బెంగాల్లో అలాగే కేరళలో స్ప్రెడ్ అయినాయి అని చెప్తున్నా. అంటే వైరస్ అటాక్ అయిన వాళ్ళు హాస్పిటలైజేషన్ అవ్వడము అవి కేసులు అయితే నమోదైనాయి అని చెప్తున్నారు. వీటికి ఎలాంటి వ్యాక్సిన్ లేదు. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలల్లా మనం చేయాల్సిందల్లా ఫస్ట్ మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్ చేసుకోవడం అండి. ఈ వైరస్ అటాక్ అయ్యి
అయిన తర్వాత మనకి ట్రీట్మెంట్ లేదు కాబట్టి మనం చేసుకోవాల్సిందల్లా మెయిన్గా మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ చేసుకోవడం, బాగా స్ట్రాంగ్ చేయడము, వైరస్ తోటి పోరాడేటట్టు మన బాడీని మనమే తయారు చేసుకోవడం మెయిన్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగు, ఇప్పుడు ఆల్రెడీ కేసులు నమోదైనాయి కాబట్టి వీలైనంత వరకు బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ మాస్క్, గ్లౌజెస్ కంపల్సరీ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అంటే ఇంకా పూర్తిగా స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడే అంత అవసరం లేదు అనుకోబాకండి. బయటికి వెళ్ళేటప్పుడు అది మనకు తెలియదండి, వచ్చినాక 15 రోజుల తర్వాత బయటపడిద్ది. ఆ లోపు మనం ఎంతమందితోటి మాట్లాడతామో, ఎంతమందిని కలుస్తామో ఎవ్వరికీ తెలియదు. సో బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ అనేది మ్యాండేటరీగా చేసుకోండి. హ్యాండ్ వాష్, మీరు ఏదన్నా తాకినా కూడా వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కుదిరితే నా బెస్ట్ సజెషన్ ఏంటి అని అంటే గ్లౌజులు వేసుకోండి. అసలు ఏ గొడవ ఉండదు. ఆ గ్లౌజులతోటి మనము నోట్లో పెట్టుకోలేము, గ్లౌజులు పెట్టి నోట్లో పెట్టలేము కదా చేతులు. సో కొంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఏది పడితే అది పట్టుకున్నా కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. సో మన ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవడం, స్ట్రాంగ్ చేసుకోవడము, అలాగే కోవిడ్కి ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నామో సేమ్ అలాగే జాగ్రత్తలు తీసుకోవడము, ఆ రెండు మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ప్రస్తుతము అమెరికాలో లేదంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఏమైనా స్ప్రెడ్ అయిందా అంటే ప్రస్తుతానికైతే ఇంకా వెస్ట్రన్ కంట్రీస్ అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఇక్కడ ఎక్కడా స్ప్రెడ్ అవ్వలేదండి. బట్ మన నైబర్ కంట్రీస్ బంగ్లాదేశ్లో కేసెస్ ఉన్నాయని చెప్తున్నారు, ఇండియాలో కేసెస్ ఉన్నాయని చెప్తున్నారు. అందుకే నేపాల్, చైనాలో అయితే కేసులు ఉన్నాయో లేదో నేను అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేదండి చైనా గురించి. బట్ చైనాలో ఒకటి మాత్రం తెలిసింది నాకు, అదేంటి అంటే కిట్, మనకి కోవిడ్ కిట్లు ఎట్లా ఇచ్చారో అట్లానే ఏదో హెల్త్ ఆర్గనైజేషన్ కిట్స్ ఇస్తున్నారంట చెక్ చేసుకోవడం కోసం. మేబీ అక్కడ కేసులు ఉన్నాయా లేవా అనేది వాళ్ళకే తెలియాలా, ఎందుకంటే కోవిడ్ అప్పుడు కూడా బయటికి రాకుండా చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారో మనకు తెలియదు కాబట్టి. బట్ అఫిషియల్గానే కిట్స్ ఇస్తున్నారంట చెక్ చేసుకోవడానికి, ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి. ప్లస్ ఎయిర్పోర్ట్లో చాలా స్ట్రిక్ట్ చేశారండి. సో ఎయిర్పోర్ట్లో ప్రతి ఒక్కరిని స్క్రీన్ చేస్తున్నారు. మన నైబర్ కంట్రీస్, ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ నుంచి బయటికి ఎవరైనా వస్తున్నారంటే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయినా లేకపోతే యూరోప్ కంట్రీస్ అయినా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా ఎయిర్పోర్ట్స్లో స్క్రీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాయండి. మ్యాక్సిమం యూరోప్ కంట్రీస్ అన్నీ స్టార్ట్ చేసినాయి ఎట్లుంది ఆల్రెడీ. సో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వీటిలో ఇంకా స్టార్ట్ చేశారా చేయలేదనేది నాకు ఐడియా లేదు. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ అన్ని కంట్రీస్కి ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ చేసేసిందండి. స్ప్రెడ్ చేయడం వల్ల అన్ని కంట్రీస్ ముందు జాగ్రత్తగా, అంటే కోవిడ్ అప్పుడు చాలా నష్టపోయారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి ఈసారి కొంచెం అడ్వాన్స్డ్గా ముందే అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను సో కంట్రీస్ని కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అప్రమత్తం చేయడం, ఇలాంటివన్నీ చేయడం జరిగిందనమాట. సో నిఫా వైరస్ అనేది చాలా అంటే చాలా డేంజరస్ అండి. ఒక్కసారి అటాక్ అయిందంటే ఆ మనిషి ప్రాణాలకైతే గ్యారంటీ అనేది 100% ఎవ్వరూ ఇవ్వలేరు. అంత దారుణంగా, అంత డేంజరస్గా ఉంటుంది ఈ వైరస్ అనేది. మీరు తినేటప్పుడు కూడా ఆలోచించుకొని ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము అనేది చూసుకొని ఏదో చిలగొట్టింది, పండు కొట్టింది, ఉడత కొట్టిందని మాత్రం తినబాకండి నుంచి. ఎందుకంటే మనకి అది గబ్బిలాయి కొట్టిందా, చిలగొట్టిందా, లేకపోతే ఉడత కొట్టిందా మనకి తెలియదు. మనం అంత అబ్జర్వ్ చేయము, మనం అంత పరిశీలించం కూడా. ఏదో చిలగొట్టిందనే అనుకుంటాం సింపుల్గా. సో అలా చెట్ల మీద వాలే గబ్బిలాల ద్వారా ఈ నిఫా వైరస్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందండి. సో ఆల్రెడీ ఇండియాలో కేసులు నమోదైనవి కాబట్టి ఇండియాలో ఉండే వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది వచ్చిన తర్వాత, ఇది విపరీతంగా స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఏం చేయగలిగింది ఏమీ లేదు, దేవుడికి దండం పెట్టుకోవడం తప్ప. సో ముందు జాగ్రత్తగా మీరు ఇప్పటి నుంచే బయటికి వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక మాస్కే కదండి, మనకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది కోవిడ్ దెబ్బ అంటూ. సో ఇప్పుడు అదే మాస్క్ని మళ్ళీ మనల్ని కాపాడుకోవడానికి ఆయుధంలాగా వాడుకోవాల్సిందే, తప్పదు. సో ఇదండి నిఫా వైరస్ గురించి. చాలా అంటే చాలా డేంజరస్ వైరస్. సో మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం తెలుసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు న్యూస్లో కానీ ఏదైనా సరే అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి. నాకు తెలిసిన అప్డేట్స్ కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో ఇదండి నిఫా వైరస్ గురించి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చాను అనుకుంటే మాత్రం దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.